ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పర్ఫార్మెన్స్ ఎరగొట్టేశారు. మీకు తగ్గట్టు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాబోయ్ బేబత్సం. ఇంకా డైరెక్టర్ గారు అయితే స్టోరీతో, ఇక అతిథి గారు అయితే మాత్రం లంగావని వేసుకుని ఒక రంగస్థలంలో సమంత గారి రీప్లై చేసినట్టు అదరగొట్టేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు డబుల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మిరాయి ట్రేజర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. లుక్ మిరాయి కూడా ఇట్స్ కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ బైరంకి దానికి చాలా ఇదొక రేజ్ అయితే అది ఇంకో రేజ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్. మేబీ ఇట్స్ పతీస్ టైం. కోట్లో మంగపతి, భైరవంలో గజపతి. శ్రీనివాస్ గారు, నిన్న నాన్నగారిది హ్యాపీనెస్ చూసాం మేము అక్కడ సెట్లో, అదంతా కూడా అక్కడ వచ్చినప్పుడు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత బికాస్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇస్ ఇట్ పీక్స్, కంప్లీట్ యాక్టర్ అనే అది వచ్చేస్తుంది మీకు. సో నాన్నగారి నుంచి ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది ఆఫ్టర్ దట్? అంటే మా నాన్న అలా మీ అందరూ ఉన్నప్పుడు అప్రిషియేట్ చేస్తాడండి, లేకపోతే పెద్ద అప్రిషియేషన్ ఏమి ఉండదు. ఇంటికి వెళ్తే నార్మలే, అసలు ఇంట్లో అసలు తక్కువ అనమాట. అంటే అసలు బాగా చేసావు నాన్న ఇలాంటి అసలు డిస్కషనే ఉండదు మా ఇంట్లో. ఇంకా బాగా చేయాలనే ఉంటుంది, ఇంకెలాంటి సినిమాలు చేయాలని ఉంటుంది తప్పించి డిస్కషన్. ఎప్పుడు మా ఫాదర్ పెద్ద. శ్రీనివాస్ గారు సార్, అంటే మామూలుగా ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టమైన హీరోల్ని ముద్దు పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అతిథి గారు మిమ్మల్ని బెల్లం గారు అన్నారో, సో అప్పటి నుంచి అందరూ ఇందాక మా యాంకర్ కూడా అలాగే బెల్లం గారు అంటూ, సో దానివల్ల ఏమన్నా ఫీల్ అవుతారా, లేకపోతే బాగానే ఉంటుందా మీకు అలా పిలవటం వల్ల? Wait, once again, let me make it very clear, okay? I'm calling him Bellam Garu because seriously, it's in his name and he's really sweet like Bellam. Really, that's why I call him that. He's so sweet. He's a really good friend. So that's why I call him that, and please nobody else call him that, okay? Copyrights. Thank you. ఓకే, నాకు అర్థమైంది. కాదు, బెల్లం గారు కాపీ రైట్ అదితిదే, మీరు చెప్పకూడదు. కాపీ రైట్ ఉంది కదా, అది విత్ పర్మిషన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మనోజ్ అన్న. సో అంటే ఒక బిందాస్, పోటుగాడు లాంటి మీ కామెడీ టైమింగ్ మ్యాచ్ అయ్యేలాగా నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము, లేకపోతే మళ్ళీ గజపతి లాగానే ఒక హుందాతనం పెద్దరికంగా అదే సీరియస్ మాడ్యులేషన్లో ఉంటారు? నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారు 90ml డైరెక్టర్ గారితో వస్తుందండి, హైలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అది త్వరలో దాన్ని అనౌన్స్ చేయబోతున్నాం. దాని టైటిల్ కూడా పగిలిపోయింది. ఐఎమ్ ఎక్సైటెడ్. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆన్ దిస్ నోట్ మనం ఇవాళ మన Q&A సెషన్ ర్యాప్ చేసేద్దాము. ఒక్కసారి అందరూ భైరవ్కి గట్టి ఒక చప్పట్లు కొట్టండి మా కోసం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్, లవ్ యూ. మీరందరూ వచ్చి మా సినిమాని ఇంత బాగా బ్లెస్ చేసి ఫస్ట్ నుంచి భైరవ్ని బాగా సపోర్ట్